ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానమును సహాయము సహకారమును సమస్త విషయాల నుండి మీ యొక్క కీడుల నుంచి ప్రభువు వారు మిమ్మల్ని కాపాడును గాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రీతిగా మరి మీ ఎదుటికి రావటానికి కారణం ఏమిటంటే, అనేక రకాలైన పరిస్థితులు చుట్టుముట్టుతున్న అనేక రకాలైన కీడుల్లోనూ రకరకాలైన బాధల చేతును రకరకాలైన సమస్యల చేతును అనేక రకాలైన ఇబ్బందుల చేత అనేక రకాలైన పరిస్థితుల్లో నీవు ఏ బాధ భరిస్తున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నావో మరి ఈరోజు భగవంతుడు ఈ రీతిగా అనేక రకాలైన పరిస్థితుల్లో మన యొక్క స్థితిగతులు చూస్తున్న దేవుడు. ఆయన అనేక రకాలైన పరిస్థితులలో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ ఆపద ఉందో మనకి తెలియదు, కానీ మనల్ని అనేక రకాలుగా సంరక్షించి అనేక రకాలుగా మన యొక్క పరిస్థితుల నుండి కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు. మీ యొక్క పరిస్థితుల నుండి మీ యొక్క సమస్త విధమైన కీడుల నుంచి ప్రభువు వారు రక్షించునుగాక. సంరక్షించటానికి ఆయనే శక్తి కలిగిన వాడు. ఆయన మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరున్నారు? ప్రభువునందు అత్యధికమైన ప్రజలు సమస్త విజయాల్లో సమస్త శోధనల్లోనూ అనేక రకాలైన విజయాలు పొందుకుంటూ తన యొక్క పిల్లల పక్షమున యుద్ధము చేస్తున్న దేవుడు నీ కలిగి ఉన్నావు అన్న సంగతి మీకు జ్ఞాపకాన్ని తీసుకురావాలని ఇంతవరకు ఇంతసేపు ఇన్ని విధాలుగా ప్రభువు వారు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ యొక్క పరిస్థితి, నీ యొక్క స్థితిగతులు అర్థం కాకపోవచ్చు, కానీ ఈరోజు సమస్తం మానవాల కోసం సమస్త విధాలైన పరిస్థితుల్లో ఉన్న నీ పిల్లలు కోసం అనేక రకాలైన బాధల చేతను వ్యాధుల చేతను సమాధానం లేక అనేక రకాలుగా అతి భయంకరమైన శోధన అనగా కీడుల్లో ఉన్నావా? అయితే బాధపడకు, భయపడకు, దిగులు పడకు. కలుగుతున్న పరిస్థితులను చూసి, కలుగుతున్న సమస్యలు చూసి నీవు ఊరకనే టెన్షన్గా దిగజారిపోయే ఊబిలోకి వెళుతున్నామేమో. మనకి చిన్న సమస్య చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది, కానీ మనము సేవిస్తున్నవాడు మన పరిస్థితులు ఎంత జటిలమైన పరిస్థితులైనను, ఎంత మనము కాపాడలేను అంత పరిస్థితులు మనకి సంభవించినప్పటికీ వాటన్నిటి నుంచి మనల్ని కాపాడగలిగిన వాడు, కాపాడే దేవుడు, సర్వశక్తి కలిగిన రాజు,
సైన్యములకు అధిపతగు యెహోవా. ఈరోజు మన కోసము మన పక్షమున అనేక రకాలైన మన పరిస్థితులన్నిటి నుండి మనల్ని కాపాడుతున్నవాడు ఎవరయ్యా అంటే సందేహమేమి లేదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే మన జన్మకి కారణం. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, సంఘముల మీద దాడులు చేస్తున్నవారు, అనేక రకాలుగా సంఘములను హింసిస్తున్నవారు, పాస్టర్లని దూషిస్తున్నవారు, మరి రకరకాలైన పరిస్థితులు కల్పిస్తూ, మరి నువ్వు ఏ పరిస్థితుల్లో ఎలాంటి జాబు, ఎలాంటి పని విషయంలో పనిచేస్తున్న వ్యక్తిపైనా సరే, నీవు ఉన్న ఆ దగ్గర నీ మీద పై అధికారులుగా ఉన్నవారు నీ మీదకి ఎంతో ఒత్తిళ్లు తీసుకొస్తున్నప్పటికీ వాటన్నిటి నుండి సహిస్తూ, వాటిని భరిస్తూ, నీవు కలిగి ఉన్న నామము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును చేపట్టి, ఆ నామము నిమిత్తము ఎన్ని అవమానాలైనా, ఎన్ని రకరకాలైన సమస్యల చేత నీవు నలుగుతున్నావా? అయితే బాధపడకు, భయపడకు. ఎందుకు అంటే నీవు నమ్ముకున్నవాడు నీవు ఉనికిలో లేనప్పటికీ నీవనే ఒక వ్యక్తి ఉండాలి, నువ్వనే ఒక వ్యక్తి రావాలి. అనేక రకాలైన మనుషులందరినీ కూడా సృష్టించిన ఆ సృష్టికర్త నీ పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో చూసావా? ప్రియ సోదరులారా, ప్రియ సహోదరులారా, ప్రియ స్నేహితులారా, మరి మనము కలిగిన దేవుడు అసలుకి మనమంటూ ఈ భూగోళానికి రావటానికి మనం యొక్క చిత్తము కాదు, మన యొక్క ఈ యొక్క సర్వాంగ సుందరమైన మరి మరి ఈ యొక్క ఆకృతి రావాలి అంటే తల్లిదండ్రులు దృష్టిలో లేని వారిని, మనకి తలంపు పుట్టక మునిపే ఆయనకి తలంతు ఉన్నవాడు. ఈరోజు నువ్వు ఊహించని పరిస్థితులు ఎదుర్కోవచ్చు. ఒకరోజు ఉన్నది అనేకులు ఎదుట నిన్ను గణపరిచి నీ ద్వారా అనేక ప్రజలని ఆయన నీకు దాసులుగాను దాసీలుగాను చేసే ఘట్టము శుభగిరేలు త్వరలోనే ఉన్నది. నువ్వు ఈరోజు ఒకరి కింద దాసీగా ఉన్నావా? ఒకరి కింద పనివాడిగా ఉన్నావా? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీవు అనేక రకాలైన శ్రమలు, శోధనలు, రకరకాల సమస్యలతో నలిగిపోతున్నట్లయితే ఇక నీవు ఉనికిలో లేని వాడివి, నీవు ఉనికిలో లేని దానివి. అలాంటి నిన్ను నన్ను నిర్మించిన వాడు, మనకు తలంతు పుట్టక మునిపే మన దేవుడికి తలంతు మనకు ముందే ఆయన కలిగి ఉన్నాడు. ఏలయనగా ఆయన మరి ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనములో మనుషులుగా మనల్ని నిర్మాణము చేయటానికి ఆయన తలంతు కలిగి ఉన్నాడు. అలాగనే దాసి పనిగా ఉన్న వ్యక్తులు కావచ్చు, యజమానురాళ్ళ కింద వారు ఆ యజమానురాళ్ళు పెడుతున్న ఆ కష్టాలు, ఆ యొక్క బాధలు, ఆ యొక్క సమస్యలు, ఆ యొక్క విరుకులు, రకరకాలైన పరిస్థితులను నువ్వు భరాయిస్తున్నావేమో. అయితే బాధపడుకోండి, భయపడకండి. అనేక రకాలైన పరిస్థితుల్లో రకరకాల సమస్యల ద్వారాగా మీ యజమానుల కింద ఉన్నారేమో. మీ పై ఉన్న యజమానులు రకరకాలుగా మిమ్మల్ని చిత్ర హింసల పాలు చేస్తున్నారేమో. అయితే భయపడవద్దు, బాధపడవద్దు. ప్రభువు వారే ఆయన యొక్క
కృప మీ మీద ఉన్నదని సంగతి మీరు గుర్తించాలి. అవన్నీ కూడా మీకు అనుభవ పాఠాల కోసమే గాని మరొక దాని కోసమైతే కాదు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఇంత ఉపమానములు కొనండి, అనుభవం పాఠాలను కొనండి, మీరు ఎలాగా స్వీకరిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వాడు వినుగాక. ఈరోజు మనము ఆదికాండము 16వ అధ్యాయములో 16 వచనాలు ఉన్నాయి. ఈ 16 వచనాలలో మరి ప్రారంభం నుంచి 16వ వచనం వరకు ఇక్కడ ముగ్గురు జీవితాలు, తర్వాత అనేక జీవితాలు, ప్రాధాన్యతగా ముగ్గురు జీవితాలే ఇక్కడ మనము గుర్తించాలి. 3 పాఠాలుగా ఇక్కడ వివరిస్తాను. మొదటిగా శారాయ్. ఈమె తన భర్తతో మరి గర్భము ఉడిగిపోయింది కనుక నా దాసి అయిన హాగరుతో పోయినప్పుడు నాకు సంతానము కలిగిద్దేమో అని చెప్పి తన భర్తకి ఆ మాట తెలియజేసినప్పుడు అబ్రహాముగా కాలేదు, అబ్రాముగానే ఉన్నాడు. ఈ అబ్రాముతో తన భార్య అయిన శారాయ్ మాట్లాడినప్పుడు ఈమె మాటకి అడ్డు రాకుండా దేవుని యొక్క మరి యందు భయము లేకుండా ఇక్కడ అబ్రాము తన భార్య మాట విని ఏం చేస్తాడు, తన యొక్క భార్య దాసి అయిన హాగరుతో పోయినప్పుడు మరి సంతానము కలుగుతుంది. ఆయనే ఇస్మాయిలు. ఇప్పుడు అనేక రకాలైన శోధనలు స్టార్ట్ అయ్యాయి హాగరకి. హాగరుతో పాటు శారాయి కూడా ఎప్పుడైతే తన దాసి గర్భవతి అయిందో ఆ క్షణానే శారాయి ఆమె దృష్టికి అనేక రకాలుగా నీచముగా కనపడినట్లుగాను, తర్వాత శారాయి తన దాసీరాలుని తన భర్తకు చెప్పి ఎల్లగొట్టేయటము, ఆమె అరణ్య మార్గములో ఇక ఎలాంటి గత్యంతరము లేక సావే మరి శరణంగా అరణ్యములో వెళుతున్నప్పుడు యెహోవా దూత, అనగా యెహోవా దూత అని పిలువబడిన వాడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈయన అరణ్యములో హాగరుని కనుగొని అంటాడు, శారాయి దాసి హాగరు, ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావని ప్రశ్నిస్తాడు. నా యజమానురాలు దృష్టికి నేను అని ఈ హాగరు దేవుడితో మాట్లాడుతూ మొదలుపెట్టింది. అప్పుడు అంటాడు, బాధపడకు, దిగులు పడకు, భయపడకు, నీ యొక్క సంతానమును నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని చెప్పి ఇక్కడ ఒక అభయం ఇస్తాడు దేవుడు. ఆ అభయమే ఇమ్మానీయులు అంటే ఇస్మాయిలుకి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమండి, ఇక్కడ శారాయి తొందరపాటుతో భర్తతో మాట్లాడినప్పుడు భర్త కూడా కొంతమంది భర్తలు మరి భార్యల మాటలు విని ఇనుగో మరి కుటుంబములో కావచ్చు అనేక రకాలైన పరిస్థితుల్లో మనం చూస్తాం. ఇక్కడ శారాయి మాట విన్న అబ్రహాము ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నాడంటే మనశ్శాంతి కరువయ్యే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇటు మరి ఇస్మాయిలుని విడిచిపెట్టాలి, తన యొక్క దాసితో ఆగరైన అబ్రహాము యొక్క రెండవ భార్య అని చెప్పవచ్చు, ఆమెని వదిలిపెట్టి రావాలి. ఇప్పుడు అబ్రాముకి మనశ్శాంతి కరువైపోయింది. ఈరోజు నీవు మనశ్శాంతి కరువైపోయి బతుకుతున్నావా? అలాగైతే ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. హాగరు అదే పని చేసింది. హాగరుని అరణ్యములో
యెహోవా దూత కనుగొన్నాడు. ఆమెతో దర్శనమిచ్చినప్పుడు, ఆమెతో మాట్లాడినప్పుడు హాగరు అంది, చూచుచున్న దేవుడివి, చూచుచున్న దేవుడివి నీవే అని ఆయనకి పేరు పెట్టింది. ఎవరయ్యా అంటే ఒక అన్య స్త్రీ, ఒక అన్యురాలు హాగరు దేవుడికి చూచుచున్న దేవుడివి నీవేనయ్యా అని పేరు పెట్టింది. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఎన్ని పరిస్థితులు, ఎన్ని రకాలైన యాతనలు, అనేక రకాలైన పరిస్థితులు చుట్టుముట్టినప్పటికీ ఆ పరిస్థితులన్నీ కూడా మనం చూసినప్పుడు వాటి నుండి మనం బయటికి రాలేము అనిపిస్తుంది. కానీ నీవు కలిగి ఉన్న నామము ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క పాదాలను గనక నీవు సమీపించినట్లయితే, అదుగో హాగరు అరణ్యములో ఉన్నప్పుడు ఆమె చనిపోదాము అనుకున్నప్పుడు, కానీ హాగరుని కాపాడిన దేవుడు మీతో ఉన్నాడన్న సంగతి మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా తప్పకుండా ఆ యొక్క హాగరుని సూచిన దేవుడు ఆ యొక్క పరిస్థితుల నుండి మీకును సహాయము చేయనుగాక. ఈరోజు కరుణాకర సుగుణ కావచ్చు, రాధా మనోహర దాసు కావచ్చు, బోకర లలిత కుమారు కావచ్చు, ఇంకా ఎంతో మంది కావచ్చు, వారి యొక్క మరి మాట్లాడుతున్న ఆ మాటలకి ప్రభువు యేసు క్రీస్తు వారిని దూషిస్తూ రకరకాలైన మాటలు ప్రలోభాలు పలుకుతున్న ఇలాంటి మాటలకి, ఇలాంటి వ్యక్తుల మాటలకి ఎక్కడా కూడా చంచల మనస్తత్వం కలిగిన వారు అంటే యేసు ప్రభు వారిని నమ్ముకొని వారికి ఏదో ఫార్మాలిటీ కోసమో, వారి యొక్క కార్యాలు జరగకపోతేనో మరలా యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళే వారిని మనం చూస్తున్నాం. అలాంటి చంచల మనస్తత్వం కలిగిన వారు ఎవరన్నా ఉన్నట్లయితే సరిచేయబడాలని, ఇలాంటి రాధా మనోహర దాసు కోసమును, బోకర లలిత కుమార్ కోసమును, మరి కరుణాకర సుగుణ కోసమును, ఇంకా ఎంతో మంది ఉన్నారు. వారందరి కోసమును అందరి పక్షమున భగవంతుడే భూమిలోకి మానవ సంచారము ఈ భూలోకములో జరగటానికి కారణము, నిర్మాణానికి సృష్టికి ఆధారమైన వాడు ప్రభువు యేసు క్రీస్తు వారే. హాగరు దేవుడికి సూచుతున్న దేవుడివి నీవేనని పేరు పెట్టింది. అలాగనే ఈరోజు మనము గమనించి గుర్తుపట్టి ఈ యొక్క ప్రలోభాలకి లోను కాకున్నట్టుగా ప్రభువు యేసు క్రీస్తు వారిని ఆయన యొక్క పాదాలను సమీపించి అనేక రకాలైన మనశ్శాంతిని ప్రభు వద్ద ఉందని మీకు ముఖ్యముగా తెలియజేస్తూ, ఎవరికి లేని మనశ్శాంతి ఈరోజు ప్రభునందు ఉన్నది అని గర్వంగా చెప్పుకుంటున్నాము. గర్వంగా చెప్పుకోవడానికి ఏ కోశాన ఏ లోపము లేదు. ఎందుకంటే మనము నమ్మిన వాడు, మనలో ఉన్నవాడు సర్వశక్తి కలిగిన వాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, మీ అందరి మనోనేత్రాలు వెలిగించబడాలి. సహాయము మీ అందరికీ అనుగ్రహింపబడును గాక. మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారు మీ యొక్క సమస్త శోధన నుండి, ఇలాంటి వ్యక్తుల మరి ఇష్ప బేజాల నుండి, వారి నోట నుండి మిమ్మల్ని రక్షించును